నరేంద్ర మోడీ గారు 500, 1000 నోట్లు రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం అంత ఆషామాషిగా తీసుకున్నది కాదు. ఇందులో ఒక గొప్ప ఆలోచన దాగి ఉంది. అతి సామాన్యులమైన మనకి అది తెలియదు. ఈ ఆలోచన గొప్పతనం తెలియక మనం మోడీ గారిని, మన ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నాం. నిజమే, లైన్లో నుంచున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. కానీ ఆ ఆలోచన ఏంటో తెలిసాక మనం నుంచున్నది మన మంచి కోసమే అని అర్థం చేసుకుంటారు. అసలు ఇంతకీ ఆ ఆలోచన ఏంటి? దానివల్ల మామూలు మనుషులకు కలిగే లాభమేంటి? ఈ విషయాలు తెలుసుకునే ముందు మనం డబ్బు గురించి కొన్ని శాస్త్రీయ విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడి నుంచి కాస్త జాగ్రత్తగా వినండి. మీకు ఎప్పుడైనా అనిపించిందా, డబ్బు కాగితాలను ముద్రించేది మన ప్రభుత్వమే కదా, అలాంటప్పుడు డబ్బులు అందరికీ కావాల్సినన్ని ముద్రించి ఇచ్చేయచ్చు కదా, అలాంటప్పుడు ఇక పేదవాళ్లు అసలు ఉండరు కదా. అలా మనం చేస్తే దేశం నాశనం అవ్వడం ఖాయం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అసలు డబ్బు ముద్రించాలంటే దానికి పాటించాల్సిన పద్ధతి ఏంటో ముందు తెలుసుకుందాం. మీరు మన డబ్బు నోట్ల మీద చూసే ఉంటారు. మన ఆర్బీఐ గవర్నర్ సంతకం దగ్గర ఒక సందేశం హిందీలో మరియు ఆంగ్లంలో ఇలా ఉంటుంది: ఐ ప్రామిస్ టు పే ద బేర్ ద సమ్ ఆఫ్ 100 రూపీస్. ఈ సందేశం అర్థం ఏంటో తెలుసా మీకు? తెలియకపోతే వినండి. దాని అర్థం ఏంటంటే ఆర్బీఐ గవర్నర్ గారు మనకి ప్రమాణం చేస్తున్నారు. ఒకవేళ మీకు ఈ 100 రూపాయలు అవసరం లేదనుకోండి, మీరు మీ డబ్బుని భారత ప్రభుత్వానికి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు అని అనుకుందాం. ఆ సందర్భంలో ఆర్బీఐ మనకి 100 రూపాయలకు సరిపడా బంగారమిస్తుంది. మీ దగ్గర 1 రూపాయి ఉన్నా, 100 కోట్లు ఉన్నా ఆ డబ్బు మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు ప్రభుత్వానికి ఇచ్చేసి ఆ డబ్బుకి సరిపడా బంగారం తీసుకోవచ్చు. ఈ సుత్తంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఆగండి, ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. మన దేశ ఆర్థిక పరిస్థితిని మన ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారంతో కొలుస్తారు. ప్రభుత్వం దగ్గర ఎంత ఎక్కువగా బంగారం ఉంటే అన్ని ఎక్కువ డబ్బులు ముద్రించుకోవచ్చు అన్నమాట. ఈ బంగారానికి నల్ల డబ్బుకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. మన ప్రభుత్వం డబ్బులు ఎన్నో సంవత్సరాల నుండి ముద్రిస్తుంది. బంగారం నిల్వలు పెరిగిన కొద్దీ డబ్బు ముద్రించడం కూడా పెరిగింది. ఆ డబ్బు అంతా బ్యాంకుల ద్వారా సామాన్య ప్రజలకు చేరుతుంది. అయితే ఈ డబ్బు సామాన్యులకి ఉపయోగపడకుండా బడాబాబుల బీర్వాలోకి చేరిపోయింది. పెద్ద పెద్ద నల్లబాబులంతా దేశంలో ఉన్న డబ్బుల్లో చాలా మటుకు ఏదో విధంగా సంపాదించిన దానికి ట్యాక్స్ కట్టకుండా దాచిపెట్టేశారు. ఇలా ట్యాక్స్ కట్టకుండా బ్యాంకుల్లో వేయకుండా డబ్బును దాచినందువల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. వాళ్ళంతట వాళ్ళు ఖర్చు పెట్టకపోతే ఆ డబ్బుకి చిత్తు కాగితాలకి తేడా లేదు. ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెడుతుంది. మార్కెట్ లో ఏముంటుందంటే ఈ సంవత్సరానికి మన దేశ ఆదాయం ఎంత ఖర్చు చేసుకోవచ్చు, ఎంత అప్పు చేయాలి, వచ్చే ఏడాది మన ఆదాయం ఎంత ఉండాలి, ఇలాంటి లెక్కలు ఉంటాయి. గత కొన్ని సంవత్సరాల బడ్జెట్ గనక మనం చూసినట్లయితే మనకి తెలిసే విషయం ఏంటంటే మన ఆదాయం కంటే మన ఖర్చులు ఎక్కువ. తరతరాలుగా మన దేశ పరిస్థితి ఇలానే ఉంది. అంటే మన దగ్గర దేశాన్ని నడపడానికి సరిపడా డబ్బు లేదని అర్థం. సరిపడా డబ్బు లేనందువల్ల ప్రతి ఏడాది మనం ప్రపంచ బ్యాంకు దగ్గర మరియు ఇతర దేశాల దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది. ఇలా డబ్బులు లేకపోవడాన్ని ఆర్థిక లోటు అని కూడా అంటారు. మన మోడీ గారు ఈ ఆర్థిక లోటుని పోల్చడానికి ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు. అందరూ చూస్తూనే ఉన్నారుగా. ఆయన దేశాలు తిరిగి ఆ దేశాల వాళ్ళని మన దేశంలో పెట్టుబడులు పెట్టమని కోరుతున్నారు. అదే కాకుండా ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి బయట దేశాలకు ఎర్ర తివాచీ పరిచారు. అయితే అందరికీ తెలిసిన రహస్యం ఏంటంటే మన దేశంలో నల్లబాబుల దగ్గర ఉన్న డబ్బు అంతా బయటికి తీస్తే వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం మనకి లేదు అని. మోడీ గారు నల్లబాబులకి ఒక ఆఖరి అవకాశం ఇచ్చారు. అది సెప్టెంబర్ 30లోగా మీ డబ్బుని లెక్కల్లో చూపి ట్యాక్స్ కట్టి తెల్ల డబ్బుగా మార్చుకోమని. కానీ ముందుకు వచ్చింది చాలా తక్కువ మంది. ఇక వేరే దారి లేక 500, 1000 నోట్లు మార్చుకోవాల్సిందే అని ఆదేశించారు. ఈ విషయం మాకు తెలిసిందే కదా అని అనుకుంటున్నారా? ఆగండి, ఇక్కడే ఉంది అసలు సిసలైన కిక్కిచ్చే మోడీ పంచ్. రోజు మనం టీవీలో చూస్తున్నాం, 2.5 లక్షలు దాటితే మీ పని అయిపోయింది అని ప్రభుత్వం అందరినీ భయపెడుతుంది. మనలో చాలా మందికి ఒక సందేహం వచ్చే ఉండాలి. ఏమని అంటే, ఇలా భయపెడితే డబ్బులు ఎవరు వేస్తారు బ్యాంకుల్లో వేస్తే జైల్లో పెడతారన్న భయంతో నల్లబాబులు డబ్బుని చెత్తలో, కాల్వల్లో పారేస్తున్నారు.
కొంతమంది కాల్చేస్తున్నారు. మొత్తం డబ్బు అంతా ఎవ్వరికీ ఉపయోగపడకుండా పోతుంది కదా. అసలు నల్లబాబులు డబ్బులు బ్యాంకులో వేయకూడదు అనేది ప్రభుత్వం ఆలోచన. ఎందుకంటే డిసెంబర్ 30 తారీఖులోపు డబ్బులు బ్యాంకులో వేయకపోతే ఇక అవి చిత్తు కాగితాలతో సమానమని మనకి తెలుసు. కాబట్టి అక్రమంగా సంపాదించిన సొమ్ము మొత్తం ఒక్క దెబ్బతో నాశనమైపోతుంది. జనవరి 1వ తేదీకి మన ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బుకి, ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి చాలా తేడా వస్తుంది. ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి సరిపడా డబ్బు ఉండదు కాబట్టి ప్రభుత్వం మళ్లీ కొత్త నోట్లు ముద్రిస్తుంది. వారే వాహ్! మోడీ గారు, మీ ఆలోచనకి పాదాభివందనమయ్యా. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. కొత్త నోట్లు ముద్రించుకోవడం వల్ల నల్లబాబులు బ్యాంకుల్లో వేయలేని డబ్బు మొత్తం మళ్లీ ప్రభుత్వం దగ్గరికి రాజమార్గంలో వచ్చేస్తుంది. అన్ని లక్షల కోట్లు ప్రభుత్వం వద్దకు వచ్చేసరికి మన దేశ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా లోటు నుంచి మిగులులోకి వచ్చేస్తుంది. ప్రభుత్వం వద్ద ఉన్న అధిక డబ్బుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. మన దేశ రూపం ఒక్కసారిగా మారిపోతుంది. ఇప్పుడు కూడా మీరు లైన్లో నుంచినందుకు బాధపడుతున్నారా? బాధపడకండి. మనం లైన్లో నుంచుని మన దేశాన్ని బాగు చేసుకుంటున్నాం. ఈ కష్టానికి వేల రెట్లు ఫలితాలు పొందుతాం. ఈ విషయం తెలియని వాళ్ళందరికీ తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. మన దేశం బాగుపడుతుంది. దయచేసి సహకరించండి.